యోసేపు చేసిన మేలు మర్చిపోయిన పానదాయకుల అధిపతి. ఒకరోజు ఏమవుతుంది అంటే, ఐగుప్తు రాజు పానదాయకుల అధిపతి చేసిన తప్పుకి, చేసిన నేరానికి పానదాయకుల అధిపతిని చెరసాలలో వేయిస్తాడు. ఆ చెరసాలలో యోసేపు అతనికి ఉపచారం చేస్తాడు. ఒకరోజు పానదాయకుల అధిపతి ఒక కల కంటాడు. ఆ కల భావం తెలియక బాధతో కూర్చుంటే యోసేపు పానదాయకుల అధిపతికి కలభావం వివరిస్తాడు. నీకు తొందరలో నీ ఉద్యోగం నీకు రాబోతుంది, కానీ ప్లీజ్ నీకు ఉద్యోగం రాగానే నన్ను మాత్రం మర్చిపోకు. ఏ శిక్ష చేయకుండా, ఏ తప్పు చేయకుండా నీ శిక్ష అనుభవిస్తున్నాను. నీకు ఉద్యోగం రాగానే ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని చెప్తాడు యోసేపు పానదాయకుల అధిపతికి. ఉద్యోగం రాగానే పానదాయకుల అధిపతి యోసేపుని మర్చిపోతాడు. అతను చేసిన మేలును మర్చిపోతాడు. అలాగే 2 years వెయిట్ చేసిన తర్వాత దేవుడు పానదాయకుల అధిపతికి తను చేసిన తప్పుని రియలైజ్ అయ్యేలా చేస్తాడు. అలాగే మన జీవితంలో కూడా మన కొందరికి మేలు చేసినా కూడా వాళ్ళు మర్చిపోయి మనకి ద్రోహిలా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మీరు బాధపడకండి. దేవుడే మన న్యాయకర్త, దేవుడే మన విచారణకర్త.